ఇప్పుడు చాలా పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేశారు. 30 బెడ్స్ అంటే చిన్న విషయం కాదు. ఈ అంబులెన్స్ కొన్ని వందల వేల ప్రాణాలు కాపాడింది. ఎక్విప్మెంట్స్ చూడండి, ఇదంతా మీ అందరి కోసమే. అయినా ఎందుకు వచ్చిన హాస్పిటల్ కంటే ఒరిజినల్ మందులు, ఓకే, రెస్పాన్స్ వచ్చానే మంచి రెస్పాన్స్ ఉంటుంది. మాకు పర్ డే వచ్చి 400 నుంచి 500 మంది ఓపీ. సండే డాక్టర్లు ఫుల్ అవైలబుల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్ మైదుకూరు హాస్పిటల్లో ఉన్నాం. సో మన జనాలకు వచ్చే అపోహ ఏంటంటే, చాలామందికి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చిన్న చూపు, అక్కడ సరిగా చూడరు, సరైన మెడిసిన్స్ ఉండవు, ఇలాంటి ఆలోచనలతో చాలామంది ఉంటారు. అలాంటి ఆలోచన తప్పు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి, చాలా క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. అది మీకు తెలుసో తెలీదు, చాలామంది అది అపోహ మాత్రమే. చూడండి ఒకసారి మా హాస్పిటల్ ఎలా ఉందో, మైదుకూరు హాస్పిటల్ ఎలా ఉందో ఒకసారి చూడండి. చిన్నప్పుడు ఒక్కసారి వచ్చాను గవర్నమెంట్ హాస్పిటల్, భయంగా ఉంటుందని చెప్పేసి. ఒక్కసారి నాకు నర్సు 6th క్లాస్ 7th క్లాస్లో ఇప్పుడు వచ్చాను. ఇక్కడే చదువుకుంది నేను. అప్పుడు వచ్చాను ఇక్కడికి, చేసేది సూది. అప్పటి నుంచి మళ్ళీ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. అంటే చిన్నప్పుడు అప్పుడు ఎంతో చాలా చిన్నగా ఉండే. ఈరోజు చూడండి, ఇంత పెద్ద హాస్పిటల్, చాలా చిన్న హాస్పిటల్. ఇప్పుడు చాలా పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేశారు. 30 బెడ్స్ అంటే చిన్న విషయం కాదు. సరే చూడండి, ఇక్కడ అంబులెన్స్ కూడా. ఈ అంబులెన్స్ కొన్ని వందల వేల ప్రాణాలు కాపాడింది. రోడ్డు పక్కన, హైవే పక్కనే కాబట్టి చూడండి. పెద్ద హాస్పిటల్ బాగా కట్టారు. వాడి వరకు ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ల్యాబ్లో ఉన్నాం అన్నమాట. ఒకసారి చూడండి ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎంత నీట్గా ఉంది. మేడం ఉన్నారు, సీనియర్ టెక్నీషియన్స్ ఉన్నారు. మా వాడికి తీసుకొచ్చాను యాక్చువల్గా. ఆడు కూడా ఫస్ట్ హాస్పిటల్ అది ఇది అంటే ముందు గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి పట్టుకున్నారు వచ్చాను. ఎందుకంటే నేను చూశాను నా చిన్నప్పుడు. ఎక్విప్మెంట్స్ చూడండి, ఇదంతా మీ అందరి కోసమే. లక్షలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ వారు ఇన్ని ఎక్విప్మెంట్స్ కొన్నారు. చూడండి, డాక్టర్ రూము చూడండి. ఇది మొత్తం వచ్చేసి 30 పడకలు అనమాట హాస్పిటల్. ఇది ల్యాబ్ మనకు ఇప్పుడు వచ్చింది. సో వాటి చూడండి, మొత్తం జనరల్ మెడిసిన్, చూడండి ఎమర్జెన్సీ వార్డ్ అనమాట. ఆక్సిజన్, ఎమర్జెన్సీ బెడ్. ఇది ఎమర్జెన్సీ వార్డ్ అనమాట. ఇమ్మీడియట్గా చూడండి ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయో. పేషెంట్స్ సంబంధించి 4 బెడ్స్ రెడీగా ఉన్నాయి ఎమర్జెన్సీ వార్డులో. ఎప్పుడు ఏది జరిగినా కూడా, ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా, ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్గా ఇక్కడ తీసుకొని వస్తే అంబులెన్స్లు కూడా బయట 2-3 ఉన్నాయి. ఇక్కడ గ్యాస్, మొత్తం ఆక్సిజన్కి సంబంధించి. సార్ మనతో పాటు ఉన్నారు. సార్ మీ పేరు? గంగాధర్ గారు మనతో పాటు ఉన్నారు. గంగాధర్ గౌడ్ గారు. సో హాస్పిటల్కి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పాటు పంచుకోవడం ఉన్నారు సార్. అసలు హాస్పిటల్ ఇది ఎప్పుడు కట్టారు సార్? ఎంత ఇక్కడ పేషెంట్స్ సంబంధించి ఎన్ని సదుపాయాలు అవైలబిలిటీలో ఉన్నాయి? హాస్పిటల్ కట్టి ఇంతకుముందు పిఎస్సి సార్, ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్. ఓకే, ఇప్పుడు సిఎస్సి అయింది, 30 పడకల హాస్పిటల్ అయింది. ఇక్కడ 11 మంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. అనిస్టీ కానీ, గైనకాలజీ కానీ, మత్తు డాక్టర్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, జనరల్ డాక్టర్ కానీ. సూపరింటెండెంట్ గారు మా కరిమూల సార్. మా 24 గంటలు పర్యవేక్షణలో, ఆయన పర్యవేక్షణలో ఉంటుంది హాస్పిటల్లో. గైనిక్ కానీ, ఈ ఎమర్జెన్సీ ఎనీ టైం రోడ్డు సైడ్ కాబట్టి ఎప్పుడు కూడా రోడ్డు సైడ్ కేసులు ఏదైనా కూడా ఎమర్జెన్సీ కూడా మా కరిమూల సార్ అటెండ్ అవుతారు. రెండోది వచ్చి జీడీఏలు ఉన్నారు. అంతా ఆల్మోస్ట్ మాకు హాస్పిటల్ క్లీనింగ్ మాకు బెస్ట్ అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ అవార్డు కూడా వచ్చింది మాకు. యాక్చువల్గా మాకు ఎక్కువ విజిట్స్ ఆఫీసర్లు ఎక్కువ ఉంటారు. నా పేరు గంగాధర్ గౌడ్, ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్, వర్కింగ్ ఇక్కడ 14 సంవత్సరాలు. అంతా ఇక్కడ ఎక్కడి నుంచో ఎక్కడ పేషెంట్లు కూడా తెలంగాణ, ఎక్కడ బీహార్, ఇక్కడ యాక్చువల్గా రోడ్డు మీద బీహార్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు పాదయాత్రలు తిరుమల గిరుమల పోతాడు. ఇమ్మీడియట్గా మా దగ్గరకు వస్తారు. 24 hours మా హాస్పిటల్లో అవైలబుల్. అవును, ఆక్సిజన్ కానీ మీరు చూసినారు కదా, 4 బెడ్స్ ఎక్కడ కూడా ఎమర్జెన్సీ. అవును సార్,
ఫుల్ సిలిండర్ చూసుకోండి, ఫుల్ సిలిండర్ అదే రైట్. మా పెద్ద మాట్లాడు. సార్ మీ పేరు చెప్పండి సార్, మీరేంటి, మీ ప్రాబ్లం ఏంటి అసలు? దగ్గు పర్సెంట్ జలుబు కూడా వచ్చిన. ఓకే. రిటైర్డ్ ఎంప్లాయీని. ఓకే. ఎలా ఉన్నాయి ఇక్కడ సదుపాయాలు, ఎలా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో? అందుకే రిటైర్డ్ ఎంప్లాయీని అయినా ఎందుకు వచ్చిన హాస్పిటల్ కంటే ఒరిజినల్ మందులు. ఓకే. రెస్పాన్స్ వచ్చానే మంచి రెస్పాన్స్ ఉంటుంది. సో ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా మందికి అపోహ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అదొక అపోహ. పోయి డబ్బులు తగలబెట్టుకుంటే సార్ విషయం తెలిసిన గవర్నమెంట్ మైదుకూరులో ఆల్రెడీ ఆర్ఎంపీ గవర్నమెంట్ డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లు ఏమంటున్నారు తెలిసిన, మాకు ఓపీ లేదు, మీరు బాగా చూస్తున్నారు, మాకు పర్ డే వచ్చి 400 నుంచి 500 మంది ఓపీ. 400 నుంచి 500 వరకు ఓపీ. 400 ఓపీ అంటే పర్ డే 400 నుంచి 500. ఇంకో విషయం తెలిసిన, మాకు సండే డాక్టర్లు ఫుల్ అవైలబుల్. చూడు స్టాఫ్ నర్స్ కానీ ఇష్టమైన మాని కానీ అందరూ ఎంఎస్సీ నర్సింగ్ స్టాఫ్ ఆల్మోస్ట్ మొత్తం సీనియర్ మోస్ట్ అంతా. చాలా మంది పేద ప్రజలు కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే పోయి ప్రైవేట్ హాస్పిటల్ కూడా డబ్బులు తగిలేసుకునే కన్నా ఇంత మంచి ఫెసిలిటీ గల హాస్పిటల్ పెట్టుకొని అనవసరంగా వాళ్ళకు డబ్బులు తగిలేసుకొని సరైన మందులు, ఒరిజినల్ మందులు కదా, అవి కూడా డూప్లికేట్ మందులు, వీటికి వచ్చే ఒరిజినల్ మందులు. నేను ఒక ఎంప్లాయీగా వచ్చి ఇక్కడ తీసుకుంటానా నా కోసం అంటే వెరీ నైస్. ఫెసిలిటీ సార్. ఆయుర్వేద మేడం ఉంది సార్, ఎండి సార్ అన్న. మంచి ఆయుర్వేద కూడా మంచి ఓపీ పికప్ చేసుకుని. సో ఇక్కడ అల్లోపతి మెడిసిన్ తో పాటు ఆయుర్వేద కూడా ఉంది. డాక్టర్ సునీత మేడం, ఫార్మసిస్ట్ కపిల్ అని మంచి ఆమె ఎండి సార్, సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద కూడా. ఎక్సలెంట్ గవర్నమెంట్ హాస్పిటల్. ప్రతి సామాన్య ప్రజలు కూడా మనం చెప్పాల్సింది అదే. శుభ్రత, పరిశుభ్రత గురించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే అపోహ తొలగించిన చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ప్రతిరోజు. ఎందుకంటే పేషెంట్కి సంబంధించింది, వ్యాధులకు సంబంధించింది కాబట్టి ప్రతిరోజు నీట్గా ఉంచడంలో హౌస్ కీపింగ్ నుంచి చాలా వరకు చేస్తున్నారు. ఇంత పెద్ద హాస్పిటల్ దగ్గరలో ఉన్నప్పుడు వాటి యొక్క సదుపాయాల్ని, గవర్నమెంట్ యొక్క సేవల్ని ఉపయోగించుకోండి. ఇదంతా మీ డబ్బుతో, మీతో చేస్తున్న ఒక కృషి, మన డబ్బుతోనే గవర్నమెంట్ వారు మన కోసం చేస్తున్న దీనికి చూడండి ఎంత మంచిగా పెట్టారు. ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షలు వదిలించుకోకండి దయచేసి. ఒకటే చూడండి ఎంత పెద్ద విశాలంగా ఉందో వార్డు. చూడండి పైన కూడా ఉంది, మొత్తం 30 పడకలు అన్నమాట. ఇక్కడ ఆరోగ్యశ్రీ అన్నిటికీ సంబంధించి ఉంది. రిసెప్షన్ కూడా అంత ప్రశాంతంగా ఉంది, అన్నీ అందుబాటులో ఉన్నాయన్నమాట. చూడండి అసలు ఎంత నీట్గా పెట్టారు. పేషెంట్స్కి సంబంధించిన వాష్రూమ్స్ కానీ లక్షలు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులు కట్టేది మన కోసమే కాబట్టి దయచేసి ప్రజలంతా ఉపయోగించుకోండి గవర్నమెంట్ యొక్క సేవలు. ఇప్పుడు మనము పైకి వచ్చామన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ చూడండి, ఇంకా పైన కూడా ఉంది. ఒకసారి చూడండి వెయిటింగ్ ఏరియా ఎంత విశాలంగా ఉంది చూడండి. ఫ్యాన్లు మామూలుగా లేదు చూడండి. వార్డు ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి చూడండి. మెయిల్ వార్డు సపరేటు, స్టోర్ రూమ్, సొల్యూషన్ వార్డు చూడండి, ప్లస్ స్టోరేజ్ చూడండి ఎంత పెద్దదో. స్టోరేజ్ అంట, ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎంత ప్రశాంతంగా ఉంది బయట చూడండి, హాయిగా చెట్ల కింద. వార్డ్ 1, వార్డ్ 2, వార్డ్ 3 మొత్తం 30 పడకలు. ఇన్ని మెడిసిన్స్ చూడండి, ఎంత క్వాలిటీ మెడిసిన్స్, ఎన్ని వార్డ్స్ ఉన్నాయి. మెడిసిన్ చూడండి. ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్ పొందుపరిచిన సేవలను వినియోగించుకోండి. ఇంత ఎక్విప్మెంట్స్ కానీ కథ కానీ ఇంత చూడండి. ఒకసారి లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మీ అందరి కోసం మీ డబ్బులతో చేసినట్టే కాబట్టి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సదుపాయాలని ఉపయోగించుకోండి. ప్రైవేట్ హాస్పిటల్కి ఏదైనా ఎమర్జెన్సీ అనేది మీకు నమ్మకం ఉంటుంది తప్ప రండి. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, క్వాలిటీగా ఉంటాయి మెడిసిన్స్ కానీ, ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గద్దు అనమాట. అటువంటి పెద్ద హాస్పిటల్స్ ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.
వెంకట. ఈశ్వర్ ముదిరెడ్డి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈశ్వర్ ముదిరెడ్డి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.